మనుషులు మారినా కానీ దర్శనము మారదు. మనుషులు నాయకులుగా చనిపోతారేమో, దర్శనము చావదు. మోషేతో ప్రారంభించబడిన అరణ్య యాత్ర తదుపరి వెంటనే దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. అలాగే జొకబేదు తల్లి దగ్గర నుంచి బిడ్డని ఒక దర్శనాన్ని తీసుకుని వెళ్ళడానికి జొకబేదు దగ్గర నుంచి ఆ మిరియాం చేతులకు వస్తే, మిరియాం చేతుల నుంచి రాజకుమార్తె చేతులకు వెళితే అక్కడ దర్శనాన్ని పెంచింది రాజకుమార్తె. దర్శనములో ప్రేరణ ఉండాలి. ఎప్పటికప్పుడు మీకు మీరే దర్శనములో ఇన్స్పైర్ చేసుకోండి. మిరియాం ఏం చేసింది? తన తమ్ముడు మంచిగా ఎదగడానికి మిరియాము తన తల్లికి సహకరించింది. ఆమెంతటా ఆమె ఒక బాధ్యత తీసుకుంది. నేను నా తమ్ముడు బతికించడానికి మా అమ్మకి నేను సహాయం చేస్తాను. అక్కడ ఎవరు చెప్పినట్లు కనబడలేదు. చెప్ప మీద కూడా ఒక బాధ్యత తీసుకుంది. ఈ జనాంగంలో ఒక్క మగ పిల్లవాడు కూడా ఉండకుండా రాజు హతము చేయమని ఆజ్ఞాపించినప్పుడు నేను నా బిడ్డను కాపాడాలి. ఆమె దర్శనాన్ని చూసింది. నా బిడ్డను కాపాడినప్పుడు ఈ బిడ్డ రేపు ప్రభు యొక్క దర్శనాన్ని అందుకున్నవాడి ఈ బానిసత్వపు ఊడిగముల నుండి ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని బయటకు తీసుకొస్తారని నమ్మింది ఆమె. ఆమెను ఎవరు ప్రోత్సహించాల. ఇన్ఫాక్ట్ ఆమె చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివనంటే తనను ప్రలోభ పెట్టేవిగా, తనను కృంగదీసేవిగా, ఏ రోజు ఏ పూట ఏ మంత్రసాని వచ్చి నా బిడ్డను చంపేస్తాడో తెలియని పరిస్థితిలో చుక్క మీద బిడ్డను కని ఏ మగ బిడ్డ పుట్టకూడదని ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ ఐగుప్తులో చుక్క మీద తన బిడ్డను బతికించడానికి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్న వ్యక్తిగా ప్రేరేపించబడింది అక్కడ. హల్లెలూయా. ప్రేరేపించబడిన వ్యక్తిలో నుంచి వచ్చిన మరొక రక్తము మిరియాము కూడా ప్రేరేపించబడి తన తల్లికి సహకరించింది అక్కడ. హల్లెలూయా. ఆ తల్లికి సహకరించి ఆ మోషే తదుపరి ప్రిన్సెస్ దగ్గరికి, రాజకుమారి దగ్గరికి వెళ్ళేంత వరకు ఆమె సహకరించి అక్కడి నుంచి మళ్ళా వెళ్ళిపోయి ఆమె ఏం చేస్తుందో తెలుసా? యువరాన్ని ఈ బాబును పెంచడానికి, పాలిచ్చి పెంచడానికి నేను ఒక ఆమెను తీసుకురానా? తర్వాత తన తల్లినే తీసుకొచ్చి అక్కడ బిడ్డకి ఆ తండ్రి పాలిస్తున్నప్పుడు కూడా అక్కడ నేను ఒక ఆత్మీయ చూసినప్పుడు ఆమె రక్తములో ఇశ్రాయేలు జనం రక్తమది, లేవీయుల రక్తమది, ప్రభువుని ఆరాధించే వారి రక్తమది. ఆ రక్తంలో నుంచి ఆ పాలించుచూ ఉన్నప్పుడు ఆ బిడ్డ ప్రభు ప్రణాళికల్లో ప్లేస్ వేరుగా ఉన్న అతని ఆలోచనలు మాత్రం దర్శనం మీదనే దేవుడు చూపించాడు. హల్లెలూయా. సో దీని అర్థం ఏంటంటే మనలను మనము దర్శనంలో ప్రేరేపించుకోవాలి. దర్శనం ముందు కొనసాగించబడడానికి ఆ దర్శనంలో ప్రేరేపణ రావాలి. హవెవర్ సంఘం యొక్క నాయకత్వం మీకు కొన్ని విషయములు చెబుతూ, నియమాలు మీకు చెబుతూ మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళుతూనే ఉంటుంది. ఆ పనులు చేయడానికి 24 గంటలు మీతో వాక్కులు వెనకాల ఉండి ముందుకు నడుపుతుంటేనే కాదు, కానీ మీలో ఒక ప్రేరణ రావాలి. అది ప్రభువుగా దేవుని యొక్క పని, దేవుని యొక్క బాధ్యత, దేవుడు మాకు ఇచ్చిన దర్శనము, దేవుని పని కొరకన్నటువంటి ఆశ మీలో వచ్చినప్పుడు దాన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేరణ కలిగిన వ్యక్తులుగా ఉండమని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని పిలుపు స్పష్టమైన దర్శనంగా మార్చబడిన నాయకులుగా ఇతరులను ప్రేరేపిస్తూ ఉంటుంది. దర్శనములో సమర్పణ కలిగి వాయువు, దర్శనములో దృష్టిని కేంద్రీకరించబడిన వ్యక్తులుగా మనం ముందుకు కొనసాగించబడదు. దర్శనములో దేవుని యొక్క వాగ్దానాలే అక్కడ మనకు పునాదులు కావాలి, కానీ మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా పునాదులు కాకూడదు. ఆమేన్. అనేకమైనటువంటి ప్రారంభపు సంకము లేకపోతే వాక్యంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దర్శనములు కలిగినటువంటి దేవుని బిడ్డలు వారి దర్శనాన్ని తీసుకెళ్లి ఒక సైన్యాన్ని ఎలా నడిపించగలిగారనంటే మన భుజాల మీద చాలా బాధ్యత ఉన్నది. మన భుజాల మీద చాలా బరువు ఉన్నది. ఇట్లతోనే మనము దర్శనాన్ని ఈ గదిలోనే మనము భూస్థాపితం చేసేద్దామా? మన దర్శనం ఇక్కడకు మాత్రమే కుదించేద్దామా? మన దర్శనం ఇక్కడకు మాత్రమే లిమిట్ చేసేసుకుందామా? లేదా మన దర్శనాన్ని మనము నెరవేర్చగలిగినటువంటి ఆ యొక్క ప్రేరణను మనం పొందుకొని, కృపను మనం పొందుకొని ముందుకు కొనసాగించబడదామా?